అస్సలాము అలైకుం టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. ఈరోజు మనం రంజాన్ నెలలో మనం ఎలాగా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం. ఒకటి రంజాన్ నెలలో ఆరాధన, ఉపవాసం ఇలాంటివి మనం చేయటానికి ముందు మన ఇంటిని, దుకాణాలని మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరియు రంజాన్ నెలలో ఎక్కువగా అల్లా యొక్క కరుణ కటాక్షాలు, బరకత్ ఎక్కువగా ఉంటాయి. అల్లా యొక్క అనుగ్రహం ఎక్కువగా కురుస్తాయి. కావున మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు మరియు మన షాప్‌లో గానీ, దుకాణాల్లో గానీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా, పరిశుభ్రంగా ఉండేలా మనం చూసుకోవాలి. అలాగే రంజాన్ నెలలో మనం ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎలాంటి పరస్పర విభేదాలు లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా మనసు పరిశుభ్రంగా ఉండాలి. ఎలా అయితే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అలాగే మన మనసు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రంజాన్ నెలలో మనం ఒక టైం టేబుల్‌ని మెయింటైన్ చేసుకోవాలి. ఉదయం ఎప్పుడు లెగవాలి, సహరీకి ఏ టైంలో లెగవాలి, సహరీకి కావాల్సిన అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే రంజాన్ నెలలో మనం ఆర్థికంగా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సరుకులు అవన్నీ ఇంట్లో. అలాగే రంజాన్ నెలలో మనం ఆరాధన కూడా టైం టేబుల్ ఉంచుకోవాలి. ఏ టైంలో ఏది చదవాలి, ఖురాన్‌ని ఎన్నిసార్లు చదవాలి, తస్బీ ఎన్ని టైమ్స్ చేసుకోవాలి, అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా మనం ముందుగానే రెడీ చేసుకొని ఉండాలి. అలాగే మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి ప్రతీదీ రంజాన్ నెలలో. అలాగే రంజాన్ నెలలో ఎక్కువగా మనం ఆరాధన చేస్తూ అల్లాని ప్రార్థన చేయాలి. దువా చేస్తూ ఉండాలి. ఎందుకంటే రంజాన్ నెలలో దువా తొందరగా నెరవేర్చుతాయి. అలాగే రంజాన్ నెలలో ఎక్కువగా 30 రోజులు ఉపవాసం మనం కంప్లీట్ చేసేలాగా మనం ట్రై చేయాలి ఇన్షాల్లా. సుబ్హానల్లా.